అందరికీ నమస్కారం అండి. నందిగామ సురేష్ ఎంపీ ప్రెస్ మీటు ఇప్పుడే చూసాము. ఒక పిచ్చ కామెడీ పిక్చరు రిలీజ్ అయినట్టుగా ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా ఆయన చిత్ర విచిత్రంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే పాపం ఇతనికి ఎందు నిమిత్తం ప్రెస్ మీట్కి పంపించారో ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో అందరూ కూడా నవ్వుకునేటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి, ఇది ఎవడో కూడా కదిలించలేనటువంటి రాజధాని. అమరావతి రాజధాని అని ఒప్పుకోనటువంటి మీ నాయకుడు గురించి మాట్లాడటం నీకు చేత కావట్లేదు. ఎవడైనా సరే తన సొంత నియోజకవర్గంలో ఒక చిన్న ప్రాజెక్ట్ వస్తే చాలు, ఇక్కడ నాకు రావాలి, ఇక్కడ నిరుద్యోగితని మొత్తం కూడా తీసివేస్తాము, లేకపోతే నా నియోజకవర్గ ప్రజలకి మేలు జరిగిద్ది, నా నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి అనుకుంటాడు. లేదా ఇంకొకటి ఏదన్నా వస్తుందంటే తన నియోజకవర్గానికి ప్రయోజనం కలుగుతుందని సంతోషిస్తాడు. మొట్టమొదటిసారి తన నియోజకవర్గంలో ఒక రాజధాని వస్తూ ఉంటే నాకు రాజధాని వద్దు, 3 రాజధానులు కావాలని ఒక తుగ్లక్కు సీఎం, పనికి మాలిన సీఎం, ఒక మోసపూరితమైనటువంటి సీఎం నాకున్నాడు కాబట్టి ఆయన మాట కాదనలేక నా నియోజకవర్గంలో రాజధాని వద్దు అనే ప్రబుద్ధుడిని నేను మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నా. నందిగామ సురేష్ని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. వాస్తవానికి మాకు 3 రాజధానులు కావాలి అంటే ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు రాజధాని కావాలని ఉద్యమాలు చేయాలి, లేకపోతే కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళు, రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు రాజధాని కావాలని ఉద్యమాలు చేయాలి. కానీ దరిద్రం ఏంటంటే ఈ దరిద్రపు పని ఎవరికి అప్పచెప్పారంటే నందిగామ సురేష్కి అప్పచెప్పాడు. ఇక్కడ రాజధాని వద్దు అని అమరావతి ప్రాంతంలో ఉద్యమాలు చేపిస్తూ ఉంటాడు. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? ఈ రోజు వరకు మీ ముఖ్యమంత్రి నోటి వెంట అమరావతి రాజధాని అని మాట్లాడలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి సెక్రటేరియట్లో ఉండి పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి మరి అసెంబ్లీలో అక్కడ సమావేశాలు పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కుర్చీలో కూర్చొని మరి పరిపాలన చేసేటువంటి మీ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు అమరావతి రాజధాని అని ఎందుకు పలకట్లేదంటే అది అసలు సిసలైనటువంటి విషపూరిత స్వభావం అనే సంగతి నందిగామ సురేష్ తెలుసుకుంటే బాగుంటుంది. ఎస్సీ నియోజకవర్గం, అది ఎస్సీ రాజధాని అని ఉండదు. సురేష్ గారు మీరు తెలుసుకోండి, ఎస్సీ రాజధాని, ఎస్టీ రాజధాని, బీసీ రాజధాని అని ఉండదు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉంది అంటే ఎస్సీలకి ఒక మంచి పట్టు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా ఎస్సీలకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో రాజధాని ఉంది అని అంటే సంతోషపడాలి. కానీ నా నియోజకవర్గంలో, దళితులకు ఉండబడేటువంటి నియోజకవర్గంలో రాజధాని వద్దు అని మాట్లాడినోడిని మొట్టమొదట నిన్నే చూస్తా ఉన్నా. రాజధాని అటుపక్క అమరావతి తాడికొండ నియోజకవర్గంలో రాజధాని ఉంది, అట్లాగే తాడికొండకి ఆనుకొని పత్తిపాడు నియోజకవర్గం ఎస్సీలకు సంబంధించింది. అటుపక్క ఇదే తాడికొండకి అవతల పక్క నందిగామ ఎస్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు. 3 నియోజకవర్గాలు మధ్యలో తాడికొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా ఉంటే నీకెందుకు అంత కడుపు అంట? అంటే ఎస్సీలు రేపొద్దున రాజధానిలో ఉన్నారు అని అంటే ఎస్సీలకి గౌరవం వస్తే, ఎస్సీలకి విలువ వస్తే అది నువ్వు ఓర్చుకోలేని పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నావని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఒక ఎస్సీ వాడి అయ్యుండి ఈ రోజు వరకు ఒక పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి నువ్వు ఎస్సీల కోసం ఈ పని చేశారని చెప్పు. నీకు ఎవడన్నా ఒక అర్జీ తీసుకొచ్చి ఒక సమస్య మీద ఒక అర్జీ ఇస్తే నా మీద దాడి చేశారని వాళ్ళ మీద అట్రాసిటీ పెడతావు. 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని ఇక్కడ ఉండాలని వాళ్ళు ఎవరైనా వచ్చి నీతో మాట్లాడాలంటే వాళ్ళ మీద కేసు పెడతావు. నువ్వు ఎక్కడికన్నా హోటల్కి వెళ్తే నువ్వు నందిగామ సురేష్ కదా, ఎంపీ కదా, ఈ మధ్య టీవీలో కనపడుతున్నావు అని ఎవడన్నా వస్తే ఇదిగో ఇంట్లోని కొడతానికి వచ్చాడని వాడి మీద ఎస్సీలు కేసు పెడతా ఉంటావు. ఢిల్లీలో మీ రఘురామకృష్ణరాజు మాట్లాడితే అతని మీద నిన్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం కోసం మీ ప్రభుత్వం వాడుకుంటుందనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఒక విచిత్రం, మా లోకేష్ బాబు గారి గురించి, మా నాయకుడి గురించి చాలా విచిత్రంగా మాట్లాడావు. ఆయన ఏదో ఫారిన్లో చదువుకున్నాడట, ఆయనకు తెలివి ఉందో లేదో తెలియదు, రమ్మను సవాలని.
నేను సవాలు ఆయన దాకెందుకు, నేను వస్తారా? ఏ విషయంలోనైనా, ఉద్యమాల విషయంలో, షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో, షెడ్యూల్ ట్రైబ్ విషయంలో, రాష్ట్రంలో ఏ జనాభా ఏ సమస్యలతో ఉన్నారనే విషయంలో, రాజధాని విషయంలో, అంబేద్కర్ విషయంలో, రాజ్యాంగం విషయంలో, కోర్టుల విషయంలో, దేనికైనా సరే ఛాలెంజ్. వస్తావా సురేష్? నువ్వు నేనైతే చాలా బాగుంటుంది. దేనికైనా సరే సవాల్ ఇస్తుతా ఉన్నా, మరి రా సవాల్ ఇస్తుతా ఉన్నా. నీకు దమ్ముంటే నారా లోకేష్ బాబు గారు ఒక పులి లాంటి వ్యక్తి. అతనికి చదువు ఉంది, సంస్కారం ఉంది, జ్ఞానం ఉంది, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది, విలువ ఉంది, కోర్టులంటే గౌరవం ఉంది, పేద ప్రజలంటే ఒక అవగాహన ఉంది, ఏం చేయాలో ఒక విజన్ ఉంది. పులులను చూసి నక్కలు వాతలు పెట్టుకుంటాయి అంట. ఇంకో జంతువుతో పోల్చరు. వాతలు పెట్టుకునే జంతువుని ఇంకో జంతువుతో పోల్చరు. ఎందుకంటే నక్కొక్కటే జిత్తులు మారిది, నక్కొక్కటే ఎత్తులేసేది, నక్కొక్కటే ఇంకో జంతువు చంపితే తినేది నక్కొక్కటే. కాబట్టి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వు నారా లోకేష్ గారిని సవాలు ఇస్తున్నావు అంటే చాలా విచిత్రంగా ఉంది. ఇళ్ల స్థలాల విషయం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఏంటి ఇళ్ల స్థలాల్లో మీరు చేస్తున్నటువంటి కుంభకోణం? ఈ దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కుంభకోణాల కొల్ల చాలా పెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే ఇళ్ల స్థలాల విషయం. ఇళ్ల స్థలాల విషయంలో ఎంత కుంభకోణం జరుగుతుందో మీ రఘురామకృష్ణరాజు మాట్లాడాడు. చూడండి కావాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు కూడా విలువ చేయనటువంటి పొలాలని, 10 లక్షలు కూడా విలువ చేయనటువంటి పొలాల్ని మీ ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు 50 లక్షలకి 60 లక్షల రూపాయలకి కొని ప్రభుత్వం దగ్గర నుంచి ఆ డబ్బు మొత్తం కూడా తమ జేబుల్లో వేసుకొని పెద్ద కబ్జాలకి పాల్పడినటువంటి చరిత్ర మీది. నువ్వేదో మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు ఇళ్ల స్థలాలు మీరు ఎక్కడ స్థలాలు కొన్నారు? పొలాలు ఎక్కడే? మొత్తం నీళ్ళలో మునిగిపోయాయి. సమాధుల పక్కన, కొండల్లో, గుట్టల్లో, కనీసం ఊరికి చివర అవతల పడేసినటువంటి పొలాలు కొని స్థలాలుగా మార్చి వాటిని లెవలింగ్ పేరు మీద కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం చేయటం కోసం, మరి ప్రజాధనాన్ని దోచుకోవటం కోసం మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడ ఎవరికి తెలియదు? నువ్వు ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతిసారి నాకు జగనన్న సెల్ఫీ తీశాడు, నాకు జగనన్న అది చేశాడు, లేకపోతే జగనన్న ఇచ్చినటువంటి ఇంట్లో ఉంటున్నాను. ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరు స్థలాలు ఇవ్వలేదనుకున్నావా? ఎవరు ఇల్లు కట్టలేదు అనుకున్నావా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేద ప్రజల కోసం ఇల్లు కట్టేటప్పుడు, లేకపోతే స్థలాలు ఇచ్చేటప్పుడు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీ టైంలో ఆ రోజుల్లో తాటాకులు బొంగులు ఇచ్చేవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్లో తాటాకులు బొంగులు ఇచ్చారు. మొట్టమొదటిసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకి పక్కా ఇల్లు కట్టించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ పక్కా గృహాల పద్ధతిని తీసుకొచ్చింది. అంతకంటే మెరుగ్గా ఇదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి G+3 బిల్డింగ్స్ కట్టిస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. పేద ప్రజలు కూడా అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఫీలింగ్ తీసుకురావాలి, ఆ కల్చర్ తీసుకురావాలని చెప్పేసి పేదల మొత్తానికి కూడా అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొస్తే ఆ అపార్ట్మెంట్లు కట్టినటువంటి ఇవ్వటానికి మీకు ఇప్పటివరకు చేత కాలేదు. మీకు దమ్ముంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చిన్న స్థలాలు ఇచ్చి బొంగులు ఇచ్చింది, తాటాకులు ఇచ్చింది, ఎన్టీ రామారావు గారు వచ్చి పక్కా గృహాలు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెరుగైనటువంటి G+3 మరి బిల్డింగులు తీసుకొచ్చాడు. మీకు చేతనైతే G+5 G+7 తీసుకురావాలి. అట్లా కాకుండా కట్టినటువంటి బిల్డింగులు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఈ ఇల్లు కాదు, ఇవి అసలు ఇల్లే కాదు అని చెప్పేసి దాన్ని మసిపూసి మారేడుగా చేసి మీరిచ్చే సమాధుల దగ్గర ఇచ్చేటువంటి 1 సెంటు స్థలాన్ని చాలా గొప్పగా చూపిస్తా ఉన్నారు. ఏందో ఇది మాయామర్మా? ఏమనుకుంటున్నారు? ఇది ఏమైనా విఠలాచార్య సినిమా అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదా ఏది బిల్డింగో? మీరు ఇస్తానన్న స్థలం ఎక్కడుందో అర్థం కావట్లేదా? బిల్డింగుల కళ్ళ ముందు కనపడతా ఉంటే స్థలాలు గొప్ప అని చెప్తా ఉంటారు. మీరు ఎప్పుడు కట్టేది ఇల్లు? ఎప్పుడు కట్టాలి? మీరు కట్టకుండానే పెద్ద ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. మీరంతా కూడా దొంగలు, అధికారంలో ఉన్నటువంటి దొంగలు. ఒక పెద్ద దొంగల ముఠ అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు కబ్జాలు చేస్తూ ఉంది. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ రోజైనా నువ్వు మాట్లాడేవా? ఈ రోజు మీ సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నాగమ్మ అనే అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేశారు. నువ్వు మాట్లాడేవా? అనంతపురంలో స్నేహలతని దారుణంగా రేప్ చేస్తే దిశా చట్టం లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజల్ని, దళితుల్ని మోసం చేస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడేవా? మాటకు ముందేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తబలా తీసుకొని వాయించుకోవడానికి తప్ప ఇంకా దేనికన్నా పనికొస్తున్నావా సురేష్? నువ్వు
కనీసం నీకు గౌరవం రావాలి, ఒక విలువ రావాలి. ఒక దళితుడిగా నువ్వు ప్రజల పక్షాన పోరాడుతున్నావు అని చెప్పేసి మేమంతా కూడా అనుకోవాలి. అట్లా కాకుండా లెగిసి తబలు తీసుకొని జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు, జగనన్న సెల్ఫీ తీసుకున్నాడు, ఏంటిది అర్థం పర్థం లేనటువంటి తబలతోటి నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ఒక విచిత్రమైనటువంటి మాట మాట్లాడావు. చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఎంతని. చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ప్రతి సంవత్సరం మరి సంవత్సర కాలం ముగిసేటప్పటికల్లా వాళ్ళ వ్యాపారాల్లో ఎంత వస్తున్నాయి, వాళ్ళ ఆస్తులు ఎంత పన్ను కట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఆయన ఆస్తి ఎంతో చెప్పగలుగుతావా? లక్షల కోట్లు దొబ్బినటువంటి వ్యక్తి. ఎక్కడ భూమి కనపడితే భూమిని, గనులు కనపడితే గనుల్ని, సముద్రాన్ని, ఆకాశాన్ని మింగినటువంటి ఒక పెద్ద అనకొండ లాంటి ఒక అవినీతి పరును నీ దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఆస్తి గురించి మాట్లాడతావేంది? చంద్రబాబు నాయుడు గారు ఎంత పారదర్శకంగా తన ఆస్తి ఉందో కూడా అన్ని విషయాల్లో చెబుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా నందిగామ సురేష్, జగన్మోహన్ రెడ్డికి ఒక ఇల్లు, ఒక పెద్ద బంగ్లా కొన్ని కోట్ల రూపాయలతో కడితే ఆయనకు పోయేదేముంది? 1,00,000 కోట్లలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడితే ఒక ఎంట్రుకు పోయినట్టు మీకు. ఎందుకంటే అదంతా కూడా ప్రజాధనం, దొంగిలించబడినటువంటి ధనం, దొంగతనం చేసినటువంటి ధనం, అవినీతిలో లాక్కున్నటువంటి ధనం. ఆ ఇల్లు కూడా మీరు ఎందుకు కట్టారు? అయ్యా ఈ అమరావతిని మేము ఇక్కడ నుంచి కదిలించాం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, మీరంతా నమ్మండి అని జనాల్ని నమ్మించడం కోసం ఆ రోజు ఇల్లు కట్టుకున్నాడు తప్ప మరి ఈరోజు ఢిల్లీ ఎక్కడ విశాఖపట్నంలో రాజధాని అంటున్నారు కదా, అక్కడేమైనా కడుతున్నారా ఇల్లు? కర్నూలు రాజధాని అంటున్నారు కదా, కర్నూలు ఏమైనా కడుతున్నారా ఇల్లు? అది కూడా చెప్పండి. అమరావతిలో ఉన్నట్టు అమరావతిని పట్టుకొని ఆ ఒకడాము శ్మశానం అంటాడు, ఇంకొకడాము బరిగొడ్లు అంటాడు. నువ్వు వచ్చావు ఇప్పుడేదో అలా చంద్రబాబుపురం అని చెప్పేసి నువ్వు ఏదో కొత్త పేరు పెడతా ఉన్నావు. అంటే మీరు రేపు పొద్దున 3 రాజధానులు కనుక పెడితే భారతీ నగరు, జగన్ జాగా, లేకపోతే విజయమ్మ విల్లా అని పెడతావా? బుద్ధి ఉండద్దా మీకు? అమరావతి అనేది ఒక రాజధాని అనేది రాష్ట్రానికి గుండె లాంటిది. అలాంటి దాని మీద అవాకులు చవాకులు పేలుతూ ఏదో ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడుతూ ఉంటారు. రాజధాని అనేది ఒక తల్లి లాంటిది ప్రతి రాష్ట్రానికి. అలాంటి రాజధాని గురించి హాస్యమైనటువంటి మాటలు మాట్లాడదని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఎంత జ్ఞాని అంటే నువ్వు మా లోకేష్ గారి మీద మరి సవాల్ కట్టావు. నీ జ్ఞానం ఇప్పుడే అర్థమవుతూ ఉంది. లోకేష్ బాబు గారి అబ్బాయికి కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు ఆ లోకేష్ గారి అబ్బాయి ఎట్లా సంపాదించాడో మాకు చెప్పాలని. ఇంత జ్ఞానవంతుడివి నువ్వు. చిన్నపిల్లల పేరు మీద ఆస్తులు వాళ్ళ తండ్రులు ముద్దుగాను లేకపోతే వ్యాపారంలో లాభాలు వస్తే పెట్టుకోవడమే చేస్తారు. అలాంటి పిల్లలు కూడా ఎట్లా సంపాదించారని నీ అంత జ్ఞాన గులికలు మరి ఈ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని విషపు గులికలు అన్నావు. నువ్వు చాలా పెద్ద జ్ఞాన గులిక ఉంది నీ దాంట్లో. ఇప్పుడు నీ పిల్లలు ఏం చదువుతున్నారు? మొన్నటిదాకా నీకు ఆస్తి లేదు, సారికి వస్తే నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు, నేను బరిగొడ్లు కాసుకునేవాడిని, నన్ను తీసుకెళ్ళి ఎంపీ చేశాడని మాట్లాడుతూ ఉంటావు. మరి ఇప్పుడు నీ ఆస్తి ఎంతో, లేదా నీ పిల్లల పేరు మీద ఎంత ఆస్తి ఉందో నువ్వు ప్రకటించి ఒకసారి చూద్దాం. నీ ఆస్తి, నీ పిల్లల మీద పేరు మీద పెట్టుకున్నటువంటి ఆస్తి నీ పిల్లలు ఏమైనా సంపాదించారా? అయ్యా నీ జ్ఞాన గులికి ఒక సెల్యూట్ చేస్తా ఉన్నావు. లోకేష్ బాబు గారి అబ్బాయి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి లోకేష్ బాబు గారి అబ్బాయి సంపాదించాడని కాదు అర్థం. వాళ్ళు తల్లిదండ్రులు ముద్దుగానో లేకపోతే వాళ్ళ ఆస్తులో పంపకాల పేరు మీద వాళ్ళకి పెట్టాలనే పేరు మీద పెడతారు తప్ప చిన్నపిల్లలు పనిచేసి సంపాదిస్తారని అంత జ్ఞాన గులికిని మేము చాలా బ్రహ్మాండంగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఇక ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియానికి మేము అడ్డని మేము ఆ రోజే చెప్పాం. ఇంగ్లీష్ మీడియానికి మేము అడ్డు కాదు. ఇంగ్లీష్ మీడియం మాతృభాష ఏదైతే ఉందో మాతృభాషకి ప్రయారిటీ ఇచ్చి తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావాలని చెప్పాం. మీరేం చేశారు? మోసం చేశారు. లిటిగేషన్లకు సంబంధించినటువంటి సబ్జెక్టులు తీసుకొని వాటిని గొడవలు సృష్టించేటువంటి పద్ధతి మీద మేము తెలుగుదేశం పార్టీ హయాంలో ఇతర దేశాలలో చదువుకున్నటువంటి విద్యను ప్రవేశపెట్టి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం మీద లక్షలాది రూపాయలు మరి పిల్లలకి ఇచ్చి పేద పిల్లలకి ఫారిన్ తీసుకెళ్లి చదివించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పథకాన్ని ఎందుకు ఎత్తేసారో చెప్తావా? అయ్యా దళితుల గురించి సబ్జెక్ట్ ఇది. నందిగామ సురేష్ గారు
ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎందుకు తీసేసావో చెప్తావా? దాని మీద ఏమైనా మాట్లాడగలిగినటువంటి సత్తా నీకుందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నా మీద ఏదో కేసులు పెట్టారు, ఆనాటి ప్రభుత్వం ఏమీ పీకలేకపోయింది, కేసులు ఏమైందని. దాని సంగతి అట్టు ఉంచుదాం. పాపం నువ్వు ఇప్పుడు ఎంపీ అయిపోయావు, ఆ తోటలు తగలబెట్టడం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల, దాని గురించి నేను మాట్లాడతలా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపేశారో చెప్పగలుగుతావా? ఇంకెంతకాలం కావాలి టైం నీకు? సొంత బాబాయిని సొంత ఇంట్లో సొంత బాత్రూంలో గొడ్డల దెబ్బలతోటి మృత్యువై పడి ఉంటే అతనిది హత్యనని చెప్పేసి సాక్షాత్తు పోలీసులు నిర్ధారణకు వస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయాడు? దోషులు ఎవరో ఎందుకు నిర్ధారించలేకపోయాడు? రాష్ట్ర పోలీసులు, రాష్ట్రంలో ఉన్నటువంటి విచారణ సంస్థలన్నీ కూడా పనిచేయటం లేదా? చేతగానివా? మీ జగన్మోహన్ రెడ్డి గతంలో పోలీసుల మీద మాకు నమ్మకం లేదన్నట్టు, లేకపోతే ఈ హత్యనక ఎవరో ఉన్నారు? సొంత కుటుంబస్తులు ఉన్నారా? సొంత కులస్తులు ఉన్నారా? సొంత పార్టీ వాళ్ళు ఉన్నారా? లేకపోతే అధికార దాహం దీని వెనక ఉందా? ఏముందో చెప్పగలుగుతావా? ఏదో నీ పంటల గురించి ఆ రోజు తగలబెట్టిన కేసుల గురించి మాట్లాడావు. రాష్ట్రంలో ఆ రోజు అధికార అరంగేటం చేయటానికి ప్రధానంగా తీసుకున్నటువంటి కేసు, మా బాబాయిని చంపేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా మీ బాబాయిని చంపినటువంటి వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోయారు? మీ వాళ్ళనే గుర్తించలేకపోయారా? మీ కుటుంబ సభ్యులనే గుర్తించలేకపోయారా? వివేకానంద రెడ్డి కూతురికి ఏం సమాధానం చెప్తారు? ఆమె కూడా నాకు ప్రాణ భయం ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఆమెకి ఏ సమాధానం చెప్తారని కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నువ్వేదో అవాకులు చవాకులు వేల్చి సవాలు ఇసరంగల్లే లోకేష్ బాబు దీనికి ఏదో స్పందిస్తాడు అనుకోవాక, అక్కడ మా వెలగపూడి రామకృష్ణ బాబు సవాలు ఇసిరితే మీ తెల్ల జుట్టు తాత పారిపోయాడు, తెల్లగడ్డ తాత విషంసాయి రెడ్డి పారిపోయాడు. నేను చెప్తా ఉన్నా, లోకేష్ బాబు గారి తరఫు నుంచి నేను వస్తాను, వస్తావా? అమరావతిలో నిజంగానే అవినీతి జరిగితే ఎందుకు మీరందరూ కూడా చర్యలు తీసుకోలేకపోయారు ఈ రోజు వరకు? రాజధాని మీరు ఏమైనా ఇక్కడే ఉంటుందని చెప్పగలుగుతావా? రాజధాని, సొంత రాజధానిని చంపుకున్నటువంటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నటువంటి పద్ధతిలో నీ ప్రెస్ మీట్ ఉంది. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మన సంబంధించినటువంటి నువ్వు ఆ విలువ తగ్గించే పరిస్థితి తీసుకురావద్దని కూడా నీకు చెప్తా ఉన్నా.